హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ సంఘీభావం తెలిపారు. నా స్నేహితుడు ట్రంప్ పై దాడిని ఖండిస్తున్నానని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ మోడీ ట్వీట్ చేశారు. కాగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి. దీంతో గాయాల పాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో హింసకు తావలేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసిందని, ట్రంప్ ఆయన కుటుంబం కోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. మనం అందరం ఒక్కటే ఈ ఘటనను ఖండించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనపై హత్యాయత్నం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని చెప్పారు. రక్తస్రావం జరగడంతో ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై మోకాలపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఘటన జరగడం నమ్మశక్యంగా లేదన్నారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉంది. పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేరికపై చర్చించారని వార్తలొచ్చాయి. దీంతో నేడో రేపో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగాయి. దీంతో బీజేపీలో చేరాలని భావించిన అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని నీతి ఆయోగ్ స్పష్టం చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు ఏమైనా చేయగలరని, అయితే ప్రత్యేక హోదాను ఇవ్వలేమని తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం నిధులను మాత్రం మోదీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రేపు జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లోనూ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఆసరా పక్కదారి పడడంపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగపరంగా పింఛన్ పొందుతున్న 5,650 మంది విశ్రాంతి ఉద్యోగులు కూడా పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. వీరిలో 3,824 మంది మరణించగా మిగిలిన 1,826 మంది ఇప్పటికీ 2 తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తి 2 పింఛన్లు తీసుకోకూడదు. దీంతో ప్రభుత్వం వారి నుంచి పెన్షన్ రికవరీ చేస్తోంది. తెలంగాణలో పప్పుల ధరలు సామాన్యులను షాకిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో గత నెల 150 నుంచి 160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు 180 నుంచి 200 పలుకుతోంది. సూపర్ మార్కెట్లో 220 వరకు విక్రయిస్తున్నారు. మినపప్పు కేజీ 90 నుంచి 120 ఉండగా ప్రస్తుతం 140 నుంచి 160కి, పెసరపప్పు కేజీ 100 నుంచి 120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. దీనికోసం ఆయన తాజాగా తన పాస్పోర్టు రెన్యువల్ చేయించుకున్నారు. ఇది వ్యక్తిగత పర్యటన, అధికార పర్యటన అనేది తెలియాల్సి ఉంది. టూర్లో భాగంగా ఆయన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారని సమాచారం. ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ విశ్వనాథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని రోజులు పడుతుంది అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు దేవతామూర్తులు ఆలయం బయటే ఉండనున్నాయి. ఈ కారణంగానే లెక్కింపు వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. భారత్లో గత 3 నుంచి 4 ఏళ్లలో కొత్తగా 8 కోట్ల జాబ్స్ క్రియేట్ అయ్యాయని పీఎం మోడీ తెలిపారు. ఈ విషయం ఆర్బీఐ ఇటీవల రిలీజ్ చేసిన రిపోర్ట్లో వెల్లడైందన్నారు. నిరుద్యోగం పేరిట కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ రిపోర్ట్లో వారి నోళ్లన్నీ మూతపడ్డాయని వ్యాఖ్యానించారు. ముంబైలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే దేశంలో స్థిరమైన పాలన అందించగలదని పేర్కొన్నారు. ఇవాళ జింబాబ్వే, భారత్ మధ్య 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను టీమిండియా సొంతం చేసుకోగా ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. తొలి మ్యాచ్లో విఫలమైన మిగతా మ్యాచ్ల్లో భారత బ్యాటర్లు, బౌలర్లు అదరగొట్టారు. దీంతో చివరి మ్యాచ్ను విజయంతో ముగించాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలంగాణ గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్ష పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నేడు అందించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడ గ్రామంలో కిట్లు అందించనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత గౌడన్లతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. ఐఐటి హైదరాబాద్తో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ ఈ కిట్లను రూపొందించింది. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను 27,000 కోట్లతో ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్లు, వివిధ ప్రాజెక్టులు, లాజిస్టిక్ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆపదముక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి ఒక క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉన్నారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి భక్తులు టీబీసీ కౌంటర్ వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగులు పని లెవెల్ను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని, సాయంత్రం 4:30 వరకు తమ కార్యాలయాల్లో ఉండాలని ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది. ఉద్యోగుల హాజరును ఆకస్మికంగా తనిఖీ చేయాలని డిపార్ట్మెంటల్ హెడ్లను సర్క్యులర్లో కోరింది. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చినా భారీ వర్షాల జాడే లేదు. వరి నారులకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ముగుస్తున్నా వాన జాడే లేదంటూ తెలంగాణలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయన్న ఆనందం రైతన్నకు లేకుండా పోయింది. వర్షాలు లేక అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రాయుడు 50, గుర్కీతర్ సింగ్ 34, యూసుఫ్ పఠాన్ 30 రన్స్తో రాణించారు. పాక్ బౌలర్లో అమీర్ యామిన్ 2 వికెట్లు తీయగా అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ల తలో వికెట్ పడగొట్టారు. దేశంలో 94% వ్యవసాయానుబంధ రంగాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు వర్తించడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన బృందం నివేదిక పేర్కొంది. కనీస మద్దతు ధర వర్తించని పంటలకు మద్దతుగా ప్రత్యామ్నాయ విధానం అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించింది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 17% ఉత్పత్తులకే ఎంఎస్పీ వర్తిస్తుందని, మిగతా 83% ఉత్పత్తులకు ప్రభుత్వం సహకారం అందించాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరల వివాదంలో అనేక సమస్యలున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యధిక మెజార్టీతో మూడోసారి కేంద్రంలో అధికారంలో చేపట్టిన బీజేపీ కొద్ది రోజుల్లోనే మరోసారి భంగపాటు కలిగింది. మొత్తం 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దీంతో బీజేపీపై దేశ ప్రజలకున్న వ్యతిరేకత మరోసారి ప్రస్ఫుటమైంది. చాలా స్థానాల్లో కనీస పోటీ ఇవ్వలేక ఆ పార్టీ చితికిలపడింది. టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 26 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఒక్కరోజు ఆలస్యంగా అంటే జూలై 27కు మార్చారు. అలాగే వన్డే సిరీస్ ఆగస్టు 1 నుంచి ఆరంభం కావాల్సి ఉండగా ఒక్కరోజు ఆలస్యంగా ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రి సీతక్క కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలను కంటైనర్ సబ్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వసతి భవనాన్ని పరిశీలించారు. గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. పాలిటానాలో మాంసాహారం బ్యాన్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొంతకాలం క్రితం మాంసాహారం నిషేధించాలని జైన సన్యాసులు ఆందోళన చేపట్టారు. దీంతో మాంసాహారాన్ని నిషేధించారు. ప్రపంచంలోనే నాన్ వెజిటేరియన్ బ్యాన్ చేసిన తొలి నగరంగా ఈ సిటీ రికార్డులోకి ఎక్కింది. జైన్లకు పవిత్రమైన ప్రాంతంగా ఈ నగరానికి చరిత్ర ఉంది. దీంతో పాలిటానా ప్రజలు, మాంసాహారులు కూడా శాకాహారానికి పరిమితమయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్, కెప్టెన్ గాను నిలిచాడు. కెరీర్లో ఇంత విజయవంతమైన రోహిత్ జీవితంలో తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలోనూ నాకు మా నాన్న గురునాథ్ శర్మే స్ఫూర్తి అని పేర్కొన్నారు. చిన్నప్పుడు నా కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని, పేదరికం కారణంగా నన్ను అమ్మా తాతయ్యల దగ్గర ఉంచి చదివించారని గుర్తు చేశారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏ పరీక్షలు రాయని వాళ్లే పోటీ పరీక్షలను వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగులకు ఎక్స్ వేదికగా మద్దతు తెలిపిన హరీష్ రావు, గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని వారి రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడే అబాసుపాలు కాకండి. వారు ధైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి అంటూ ట్వీట్ చేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.